అంటే రీసెంట్గా లిక్కర్ స్కామ్ను బయటికి తీశారు. సో అంతకుముందు మరికొన్ని కుంభకోణాలన్నీ కూడా బయటికి తీస్తూ ఉన్నారు. చాలామందిని అరెస్ట్ చేస్తున్నారు. పర్టికులర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ఏంటంటే జగన్ చుట్టుపక్కల జగన్కి అండాదండగా ఉండే ప్రతి ఒక్కరిని కూడా మీరు అరెస్టులు చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు అని. మిథున్ రెడ్డిని అరెస్ట్ కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టు, ధనుంజయ రెడ్డి అరెస్టు, ఇట్లా చెప్పుకుంటూ పోతే జగన్కి రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్స్గా భావించే వ్యక్తులందరినీ కూడా మీ కూటమి ప్రభుత్వం అన్యాయంగా అరెస్టు చేస్తోంది అనేది ఆ పార్టీ చేస్తున్న ఆరోపణ. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే అదే రాజమండ్రి జైల్లో 53 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారు ఉంటే మీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ధైర్యంగా ముందుకొచ్చి చంద్రబాబు గారికి నేను అండగా ఉంటానని అదే జైలు ముందు బయటకు వచ్చి మీడియా ముందు ప్రజల ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో అలాంటి సిచ్యువేషన్లో ఆనాడు చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే ఫీల్ అయ్యి ఆ పార్టీకి మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అదే ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉండి ఇంతమంది నేతలను అరెస్ట్ చేసి అదే రాజమండ్రి జైలుకి ఎలా పంపుతున్నారు అనేది వైసీపీ నుంచి వస్తున్న ప్రశ్న. అంటే ప్రజలు డబ్బులు లూటీ చేస్తే జైలుకి పంపకపోతే వాళ్ళకి ఏమన్నా తీసుకెళ్ళి ఎక్కడికైనా విదేశాలు పంపించి తీర్థయాత్రలు చేయమంటారు ఏంటండి? వాళ్ళు రాష్ట్ర ప్రజల డబ్బుని ఖజానాను లూటీ చేశారు. ఇది వాస్తవం వాస్తవం వాస్తవం. బైరిటీస్ గనుల్లో కానీ లేకపోతే మైనింగ్లో కానీ ఇసుకలో కానీ అన్నిట్లోనూ ప్రూఫ్, గంజాయిలో కానీ లేకపోతే ఎర్రచంద్రంలో కానీ అన్నిటిలో రుజువు చేసిన తర్వాతే అరెస్టులు చేస్తారు తప్ప అన్యాయంగా అరెస్ట్ చేసే పరిస్థితి కూటమి ప్రభుత్వానికి లేదు. ఈ విషయంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారితో కలిసి నిలబడతాం. ఆయన చేసేది పద్ధతి కరెక్టే, దాంట్లో ఎలాంటి అభియోగాలు మాట్లాడవలసిన అవసరం లేదు. లూటీ చేశారు కాబట్టి ఇవాళ ఉన్నవాళ్ళు ఎందుకు కట్టలేదండి? ఇప్పుడు మీరు లిక్కర్లో కొంతమందినే పెట్టుకున్నారు, వాళ్ళు చేశారు కాబట్టి పెట్టుకున్నారు. మైనింగ్లో కొంతమంది దొరుకుతారు, వాళ్ళు చేశారు కాబట్టి అరెస్ట్ అవుతారు. టీడీఆర్ బండ్లో కొంతమంది లూటీ చేస్తారు, వాళ్ళు చేశారు కాబట్టి దొరుకుతారు. అంతేగాని అన్యాయంగా అరెస్ట్ చేసేవలసిన అవసరం చట్టాలు ఉంటాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, ఖచ్చితంగా అవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇదంతా ఒక అపోహ. జనాన్ని ఏంటంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి అరెస్ట్ చేస్తున్నారని చెప్తున్నారు. మేము కన్న వేసాం కాబట్టి అరెస్ట్ చేసామని చెప్పలేరు కదా. చెప్పనండి, గుళ్ళోకి వచ్చి చెప్పనండి వాళ్ళే మేము ఏ తప్పు చేయలేదు, మేము ఎక్కడ రూపాయి తీసుకోలేదు. అంటే మరి ఇలాంటి పరిస్థితి రాష్ట్రానికి మళ్ళీ రాకూడదు. వచ్చి 5 సంవత్సరాలు కూడా మంచి వ్యక్తులు ఎన్నుకోవాలి. నేను అంటుంది కూడా అదే సార్. ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో చెప్పేది కూడా అదే. మీ పార్టీ నేతలను కావచ్చు, టీడీపీ నేతలను కావచ్చు, ఇంక్లూడింగ్ చంద్రబాబు గారితో సహా అరెస్టులు చేయటం, తప్పుడు కేసులు పెట్టడం, ఈ ఆరోపణలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి, జగన్ గారికి మీద ఉన్నాయి. అట్లాగే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి 3 పెళ్లాలని కార్లు మార్చినట్టు మారుస్తాడు అంటూ స్వయంగా సీఎం హోదాలో ఉన్న వ్యక్తి చేసిన కామెంట్స్ కావచ్చు, భువనేశ్వర్ గారి మీద ఆ పార్టీ నేతలు చేసిన కామెంట్స్, ఇవన్నీ కూడా ఆ పార్టీకి ఎన్నికల్లో దెబ్బ కొట్టే ప్రయత్నం, పడిపోవటానికి కారణమయ్యాయి. ఇప్పుడు అదే అరెస్టులు మీరు చేయటం వల్ల ప్రజల్లోకి ఆ పార్టీ మీద సింపతి పోయి మీకు వచ్చే ఎన్నికల్లో నష్టం జరుగుతుందేమో కదా అంటున్నా. అలాంటి పరిస్థితుల్లో ప్రజలు లేరండి. ఇవాళ మేము గెలిచేమంటే జగన్ ఎక్కడ నెగ్గుతాడో అని ఆలోచించేసి ఇతర దేశాల నుంచి కూడా ఓట్లు వచ్చి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. మీరు ఎన్ని పథకాలు ఇచ్చినా మీరు చేసిన దోపిడీ ప్రజలు కనిపెట్టారు. కాబట్టి ఆ రకంగా మనం ఆలోచించగలం. రెండోది ఏంటంటే ఇవాళ చాలాసార్లు ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని కూడా గత ప్రభుత్వం అరెస్ట్ చేసే ప్రయత్నం చేసింది. ఒక్క జనసేన ఉన్నంతసేపు జనసేనాని ఎవరు ఏం చేయలేరు. మేము అధికారులు కూడా మేము రక్షణగా ఉంటాం అవసరమైతే. ఇక్కడున్న దీనికంటే మా కార్యకర్తలు చాలా ఎక్కువ ఉన్నారు, పోరాటానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వాళ్ళందరికీ న్యాయం చేసే దిశగానే ఇవాళ పవన్ కళ్యాణ్ అడుగులు రాబోతూ ఉన్నాయి. ఖచ్చితంగా ప్రతి జన సైనికుని సాటిస్ఫాక్షన్ చేసుకుని మరి వాళ్ళందరూ సహకారంతోనే ఇవాళ అందరూ మేము 21 మంది నెగ్గాం. అదేవిధంగా కూటమిలో ఉన్న అన్ని పార్టీలు కూడా గెలిపించి అందరూ కలిసే పనిచేస్తాం. రాబోయే రోజుల్లో అన్ని పార్టీలకు అండదండలుగా జన సైనికులు ఉంటారు. ఏ అధికారికైనా కష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీలకు వదిలేయడం. ఉదాహరణ చూసుకోండి, ఇవాళ చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లి జైల్లో పెట్టారు. కానీ ఇదే పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేస్తాక నాకు తెలుసు 3000 మంది పోలీసులు చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు జగ్గేపేట దగ్గర ఆపిన సందర్భంలో కానీ అక్కడ ఆపితే తీసుకొచ్చి మా జనసైనికుల ఆఫీసులో దింపించారండి. అదేవిధంగా వైజాగ్లో జరిగిన ఇన్సిడెంట్ కానీ మీరు చూశారు. కానీ ఆయన భగవంతుడు అంత శక్తినిచ్చాడు. ఆయన ప్రజల కోసమే ఉన్నాడు. ఆయన ప్రజల్లో మమేకమై ఉండే విధంగా ఇవాళ ఆయన రాబోయే సినిమా కూడా ఒక ఇండికేషన్ ఇవ్వాలి ప్రజలకి, మంచి సాంప్రదాయం తీసుకురావాలనే విధంగానే ఆయన సందేశాత్మకంగా చేసే పరిస్థితుల్లో కూడా ఆయన సినిమాలు చేస్తూ ఉన్నాడు. ఇవాళ డబ్బుల కోసం కాదు, ఇవాళ డబ్బులు అనేది అవసరం. మా పార్టీని నడుపుతున్నది ఆయన. మా పార్టీకి ఆఫీస్ కట్టుకోవాలంటే ఆయన సొంత డబ్బులు, ఆయన డబ్బుతోనే ఆయన కుటుంబాన్ని పోషించాలి.
దాంతోపాటుగా సినిమాలు చేసి వాళ్ళ రాష్ట్రాన్ని ఇంత నిజాయితీగా పరిపాలిస్తే నువ్వు అరెస్ట్ ఇప్పుడు కాదు, జగన్మోహన్ రెడ్డి జీవితంలో మా పార్టీని ముట్టుకునే పరిస్థితి ఉండదు. నేను చెప్తున్నా, మా పార్టీ కూటమిలో అందరికీ మాతో ఉన్నంతసేపు మేము రక్షణ కల్పిస్తాం అన్ని చోట్ల. మేము వాళ్ళతో కలిసి పనిచేస్తాం, మమేకమై ప్రజలందరినీ కలిపి రాష్ట్రాన్ని ఉన్నత తీసుకెళ్తాం. ఇలాంటి చౌకబారు ప్రకటనలకి, చౌకబారు ప్రెస్ మీట్లకి భయపడే ప్రసక్తి జనసేన పార్టీకి ఉండదు. రాబోయే రోజుల్లో మీకు అధికారం వచ్చినా మాది ఏం పీకేది లేదని కూడా చెప్తున్నాం. ఎందుకంటే 5 సంవత్సరాలు చూసాం మేము. మీ పరిపాలనలో మీరు చేయగలిగింది ఆర్థికంగా ఇబ్బంది పెడతారు మమ్మల్ని, లేకపోతే పోలీస్ కేసులు పెడతారు. అంతకన్నా మీరు చేయడానికి ఏం లేదు. మా ఆస్తులు దొబ్బుతారు, మమ్మల్ని వ్యాపారం చేయనివ్వరు. ఇంకా అంతకంటే ఇంకేముంటుంది. కాబట్టి అన్నిటికీ తెగించి జనసేన పార్టీ, జన సైనికులు, వీర మహిళలు అందరూ జనసేన పార్టీతో ఉన్నారు. రాబోయే రోజుల్లో మీరు ఈ చేసే ప్రకటనలు భయపడి అధికారులు ఉండడం, అధికారులందరితో కూడా సమన్వయపరిచి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. వాళ్ళందరితో ఖచ్చితంగా చట్టాన్ని ఎలా చేయాలో అలా చేసే బాధ్యత జనసేన పార్టీ భుజం మీద ఉందని కూడా తెలియజేస్తాను.